జై శ్రీరామ్. ఈరోజు నేను కొబ్బరి పాలతో అయితే రైస్ చేశాను. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? నేను ఒక పావు కేజీ రైస్కి ఒక కొబ్బరికాయలో హాఫ్ అయితే తీసుకున్నాను. రైస్ని కడిగేసి ముందు పక్కన పెట్టేసుకొని ఈ కొబ్బరి చెక్కని ముక్కలుగా కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే ఇలాగా కొబ్బరి పాలు అయితే వస్తాయి. మనకు కావాల్సినన్ని తీసుకోవచ్చు. కావాల్సినన్ని రావనుకోండి. మనకి ఒక ఇలాగ వాటర్లా కాకుండా ఇలాగ పాలులా వచ్చే వరకు తీసుకోవచ్చు. ఇలాగ గట్టిగా నొక్కుంటూ అలా చేసుకున్న తర్వాత ఆ పాలను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నెయ్యి నూనె కలిపి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇందులో గరం మసాలా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ వేసుకున్నాను. అందులోనే జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా చీల్చుకొని పచ్చిమిర్చి ఒక 5, ఇందులోకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువైతేనే బాగుంటాయి. అవి వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు కొబ్బరి పాలు అయితే తీసుకున్నాం కదా, 1కి 2 నేను ఒక గ్లాస్ రైస్ అయితే వేసుకున్నాను కదా, దానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే రావాలి నాకు. ఒకసారి చూస్తున్నాను ఎన్ని వస్తాయో. 1 గ్లాసున్నర అయితే వచ్చాయి. మిగిలినవి వాటర్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకసారి. ఎందుకంటే నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే వేసేసాను కదా. ఇప్పుడు ఉప్పు చూసుకున్నాను, నాకు కొంచెం పడుతుంది అనిపించింది. వేసుకుంటే ఒక్కసారి ఒక మరగనిచ్చి అప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోద్ది. అలా వచ్చిన తర్వాత తీసి చూద్దాము ఎలా వచ్చిందో. చూసారుగా, రైసు పొడిలాడుతూ మనకి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా కొద్దిగా చల్లారితే ఇంకా పొడిలాడుతూ ఉంటుంది. పైన కొత్తిమీర గార్నిష్ చేసుకోవడమే అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.